ఓం శిరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరపీఠనిలయే ఓం శ్రీ సరస్వతీ మాతా నమోస్తుతే. ఓం శ్రీ సరస్వతీ మాతా నమోస్తుతే. నమస్తే తెలుగు బంధువులందరికీ, నేను మీ ఆదిత్య. మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. ఈ వారం మనమున్నాం బాసరలో. బాసర తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసర మండలానికి చెందిన గ్రామం. 2016 అక్టోబర్ 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లాలోని ముధోల్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన బాసర మండలంలోకి చేర్చారు. ఇది సమీప పట్టణమైన బైన్సా నుండి 28 కిలోమీటర్లు, నిజామాబాద్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే బాసర IIIT కూడా ఉంది. ఇదంతా ఒకెత్తైతే ఇది పరమ పవిత్ర జ్ఞాన సరస్వతి దేవాలయం ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. భారతదేశంలో గల రెండు సరస్వతి దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్లో ఉండగా రెండవది ఇదే. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యుల కాలంలో నిర్మించారు. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఈ ఆలయంలోని ప్రధాన దేవత సరస్వతి అమ్మవారు. భారతదేశంలో ఉన్న 2 ప్రధాన సరస్వతి దేవి ఆలయాలలో ఇది ఒకటి. హిందూ మత ప్రకారం జ్ఞానాన్ని ప్రసాదించు దేవత అమ్మ సరస్వతీమాత. పెద్దలు తమ పిల్లలకు మొదటిసారి అక్షరాలను నేర్పించే కార్యక్రమాన్ని ఒక వేడుకలా నిర్వహిస్తారు. దాన్నే అక్షర అభ్యాసం అని అంటారు. అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతి కాబట్టి కొంతమంది తమ పిల్లలకు బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అక్షరాభ్యాస కార్యక్రమ వేడుకను కూడా జరుపుకుంటుంటారు. గోదావరి నది ఒడ్డున కొలువు తీరున్న ఈ జ్ఞాన సరస్వతి బాసర క్షేత్రంలో చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. సరస్వతి అమ్మవారి ప్రధాన దేవాలయానికి తూర్పు భాగంన ఔదుంబర వృక్ష ఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళి దేవాలయం పశ్చిమ భాగాన నిత్యార్చనలతో చూడముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము, వ్యాసలింగము ఉన్నాయి. మందిరానికి దగ్గరలో ఒక గుహ కూడా ఉంది. ఇది నరహరి మూలకుడు తపస్సు చేసిన స్థలమని అంటుంటారు. అక్కడ వేదవతి అంటే ధనపు గుండు అనే శిలపై తడితే ఒక పక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మ వారి నగలు ఉన్నాయని అంటుంటారు. ఇక్కడి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. వాటి పేర్లు ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణుతీర్థం, గణేశ తీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం. ఆహా, చూశారు కదా
ఆ అమ్మవారి దర్శనం మనకు ఏ విధంగా జరిగిందో. మరి ఇలాంటి వీడియోలు ప్రతి వారము మన ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి. మరి మీ యొక్క ఎంకరేజ్మెంట్ని, ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియజేయండి. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. అమ్మవారి దీవెనలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.